హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఉషాస్ వ్లాగ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇన్స్టంట్ వడ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఇలా గుల్లగా స్పంజీగా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పే కొలతలతో చేసుకోండి, అద్దిరిపోతుంది. ఇలా 1 కప్ సూజీ రవ్వ తీసుకున్నాను. ఇలా 1 కప్ బొంబాయి రవ్వకి 1/4 కప్ అటుకులు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఎవరైనా ఇష్టంగా తింటారు. 1 కప్ సూజీ రవ్వకి 1 కప్ కర్డ్ యాడ్ చేసుకోండి. పెరుగు అనేది మరీ పులుసునేది అవ్వకుండా ఉండాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా బాగా కలపండి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దండి. ఈ మిశ్రమంని 15 to 20 minutes మూత పెట్టుకొని పక్కన పెట్టేయండి. ముందే చెప్తున్నానండి, వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దండి. వాటర్ యాడ్ చేయడం వల్ల వడలు అనేది టేస్ట్ అంతగా బాగా రావు. మీకు ఈ పిండి మరీ గట్టిగా అనిపిస్తే హ్యాండ్స్కి వాటర్ అప్లై చేసుకొని అప్పుడు కలపండి. ఇలా 2 మీడియం సైజ్ ఆలు తీసుకొని బాయిల్ చేసి ఇలా స్మాష్ చేసి ఇందులో కలిపేయండి. ఈ ఆలు వేయడం వల్ల వడలు అనేది క్రిస్పీగా అండ్ టేస్టీగా బాగా ఉంటాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న మిర్చి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేయండి. 1/2 టీ స్పూన్ జీరా వేసి బాగా కలపండి. ఇందులో వాటర్ అనేది 1 డ్రాప్ కూడా వేయలేదండి. నేను చూపించే కొలతలతో వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే యాడ్ చేయండి. నేను చూపించే విధంగా అలవాటు ఉన్న వాళ్ళైతే ఇలా చేత్తోనే వడలు అనేది ఒత్తేసుకోండి. రాని వాళ్ళ కోసం ఒక టిప్ అండి. ఇలా పిండిని తీసుకొని టీ స్ట్రైనర్ మీద పెట్టి గారెల్లా ఒత్తండి. అంతే అండి, చాలా సింపుల్గా వచ్చేస్తాయి. ఇదిగోండి, ఇలా వేసుకోవాలి. నేను చేత్తోనే వేసేస్తున్నాను. చేత్తో వేయడం వల్ల త్వరగా అవుతుంది. రాని వాళ్ళు మాత్రం టీ స్ట్రైనర్ తీసుకొని వేసేయండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సూపర్ టేస్టీ అండి. ఇది పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి ఇష్టంగా తింటారు. స్నాక్గా కానివ్వండి, బ్రేక్ఫాస్ట్లా కానివ్వండి, ఎలా అయినా చేయొచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే మమ్మీ ఏం చేసావు అన్నప్పుడు ఇలా చేసి పెట్టండి. ఇది ఆయిల్ అనేది కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అండ్ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్ బాక్స్లో రిజల్ట్ అనేది పెట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.